ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా గురువు గారు శ్రీనివాసులు స్వామి ఆశీస్సులు, ఆయన కృపా కటాక్షములు నా మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కర్మఫలము, ఒకరికి మనం ఏమి చేస్తామో తిరిగి వాళ్ళ దగ్గరికి మనం ఎలా వెళ్ళి ఏ పని మీద అయినా కలుస్తాము అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. కుంతీదేవి వరాన సూర్య భగవాన్ని ఆరాధించి ఒక ఋషి చెప్పిన దానివల్ల, అమ్మ నువ్వు ఎవరు కోరుకుంటే వాళ్ళు వచ్చి నీకు బిడ్డను ప్రసాదిస్తారని చెప్పిన దానివల్ల కుంతీదేవి సూర్య భగవాన్ని కోరుకొని కర్ణుని ప్రసవించింది. పెళ్లి కాకముందు ప్రసవిస్తానే, అయ్యో ఈ బిడ్డ పెళ్లి కాకుండా పుట్టిందని 10 మందికి తెలిస్తే మా తల్లిదండ్రులకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, రెండోది నాకు జీవితంలో పెళ్లి కాకుండా పోతాదేమో అని సంకల్పించి అదే సూర్య భగవాన్ని వేడుకొని సముద్రంలో వదిలింది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఇంచుమించుగా. అదే కర్ణుని దగ్గరికి తిరిగి కుంతీదేవి, అమ్మగారైన కుంతీదేవి వెళ్ళి, కర్ణ నువ్వు నా మొదటి బిడ్డవయ్యా, నా 5 మంది బిడ్డలని కాపాడవయ్యా అని వేడుకోవాల్సి వచ్చింది. అంటే మనం చేసిన కర్మ ఆ రోజు చిన్న బిడ్డప్పుడు వదిలేసినా, పెద్దవారైనాక ఆ బిడ్డల వల్ల అయిన కర్మ అనేది మళ్ళీ తిరిగి కర్ణుని దగ్గరికి పోయి వేడుకోవాల్సి వచ్చింది. మానవుడుగా పుట్టిన మనమెంత, కాబట్టి మనం ఏమి చేస్తామో తిరిగి అది మనకే వస్తుంది. మంచి చేస్తే మంచి కర్మ అనుభవిస్తాం, చెడ్డ చేస్తే చెడ్డ కర్మ అనుభవిస్తాం. దీన్ని ఆలోచించి ప్రతి ఒక్క మానవుడు కర్మ ఫలాన్ని కూడా మంచి కర్మగా మలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను.